Hi friends, welcome to the Law Tailor YouTube channel. My name is Kollur Ramanjal Advocate, Krishnadella, Salapalli Mandalam. ఈ రోజు నేను ఇప్పుడు మీకు చెప్పే టాపిక్ ఏంటంటే క్రాస్ ఎగ్జామినేషన్ ఎన్ని రకాలు. క్రాస్ ఎగ్జామినేషన్ అనేది ఎన్ని రకాలు ఉంటుంది, క్రిమినల్ కేసుల్లో ఎలా 2 టైప్స్ అంటే ఏంటి అనే దాని గురించి ఇప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. క్రాస్ ఎగ్జామినేషన్ అనేది జనరల్గా 2 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్రాసు, తర్వాత రెండవ దాన్ని రీక్రాస్ ఎగ్జామినేషన్ అంటారు. ఎప్పుడైనా కానీ మనం క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు పూర్తిగా మన క్రాస్ ఎగ్జామినేషన్ రానప్పుడు, ఎవిడెన్స్ క్లోజ్ అయినప్పుడు, ఇంకేమైనా మనం అడగాల్సి ఉన్నప్పుడు దానికి ఏం చేస్తామంటే రీక్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని చెప్పేసి పిటిషన్ పెట్టుకుంటే కోర్టు వారు అనుమతిస్తారు. ఆ అనుమతించినప్పుడు మన క్రాస్ ఎగ్జామినేషన్లో ఏవైతే మర్చిపోతామో, ఏవైతే అడగలేదో, మనం ఇంకా అడగాల్సినవి ఏవైతే ఉంటాయో వాటిని రీక్రాస్ ఎగ్జామినేషన్లో అడుగుతాము. దట్స్ కాల్ ద రీక్రాస్ ఎగ్జామినేషన్ ఫ్రెండ్స్. ఈ 2 టైప్స్ ఆఫ్ ద క్రాస్ ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి క్రిమినల్ కేసుల్లో, క్రాస్ ఎగ్జామినేషన్, రీక్రాస్ ఎగ్జామినేషన్. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.